డైలీ టేస్ట్ ది డైలీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 3 బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, డిజైన్ లోపాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఆ 3 బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్సీ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్ రిపోర్ట్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దెబ్బతిన్న కీలక బ్యారేజ్ల పునరుద్ధరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. మరి ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజీలు ఇటు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం సంబంధించి పునరుద్ధరణ పనులు కూడా స్టార్ట్ చేసింది. మరి ఇప్పటికే ఇటు జాతీయ స్థాయిలో ఈఓఐ కోరుతూ నిన్న జాతీయ స్థాయిలో కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి అందరికీ తెలిసిన విషయమే. మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీకి మరి 2 పిల్లలు కూడా కుంగిపోయాయి. మరి పిల్లర్ నెంబర్ 20తో పాటు 21 కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, మొత్తం నెలలు కూడా వాసింది. కాబట్టి మరి దాని పునరుద్ధరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు అయితే చేపడుతుంది. మరోవైపు అన్నారం బ్యారేజీకి భంగపడింది. మరి దాని పునరుద్ధరణ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టింది. మరి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్టు, అదేవిధంగా పీసీఓస్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా చేస్తుంది. మరి ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై మరి పీసీఓస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరొక వైపు సిబిఐ విచారణ కొనసాగుతుంటే, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం కూడా చర్యలు చేపట్టింది. మరి ఈ పనులు కూడా వేగవంతం చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ చేసింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా దెబ్బతిన్న మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు అవసరమైనటువంటి కొత్త డిజైన్లను కూడా రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి కూడా ఆసక్తి వ్యక్తీకరణ చేసినటువంటి ఈఓ కూడా కోరుతూ నిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ జరిగింది. మరి ఈ కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణకు ఈఓఐ పిలవాలని కూడా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19 కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఆ తర్వాత కేవలం 2 వారాల్లోనే డిజైన్ కన్సల్టెంట్ కూడా ఎంపిక చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించడంతో మరి ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం వరదల కారణంగా వర్షం కాలం తర్వాతనే చేయాల్సిన పరీక్షలు కూడా ఆటంకం కూడా ఏర్పడింది. మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, ఇటు సుందిల్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు కూడా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విస్తారంగా వర్షాలు కొడుతున్నాయి. మరి గత ఏడాదితో పోతే మాత్రం ఈసారి పెద్ద ఎత్తున కూడా వర్షపాతం కూడా నమోదైంది. కాబట్టి ఆ వరద ఉధృతి తగ్గిన తర్వాత మరి బ్యారేజ్ పనుల పునరుద్ధరణ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. మరి ఈ నేపథ్యంలోనే సమయం వృధా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికతో కూడా ముందుకెళ్తుంది. ఇటు టెక్నికల్, అదేవిధంగా ఫైనాన్షియల్ బిల్లుల ప్రక్రియ పూర్తిపోయేలోగా మిగిలిన పరీక్షలను కూడా పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఆ తర్వాత ఇటు అర్హత సాధించిన సంస్థలు సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వామ్యంలో చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు ఆలోచిస్తుంది. ఇక మరోవైపు జాతీయ ఆనకట్టు భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు ఈ పునరుద్ధరణ పనులు కూడా ముందు తర్వాత ఇటు బ్యారేజ్ల భూభౌతిక సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇవన్నీ పూర్తి చేయడానికి దాదాపు 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ప్రాజెక్ట్ లోకి ఇంకా ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది. మరి ఒక వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజ్ పనులు మాత్రం పునరుద్ధరణకు మాత్రం వేగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలైతే చేపడుతుంది. థ్యాంక్ యూ సతీష్.